ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. కాపరి సంఘానికి పెద్ద అలాగనే సంఘాన్ని సంరక్షించేటువంటి వాడు అనగా సేవకుడు. ఇట్లాగా ఏ పేరు పెట్టినా సరే ఆయన మంద మీద దేవుడు యాజకులనుగా సేవకులనుగా నియమించినటువంటి వారికి దేవుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులని ఎలా ఎదుర్కోవాలో, అలాగనే లోకము ద్వారా వచ్చేటువంటి శ్రమలని క్రీస్తులో ఎలాగా ఓడించాలని సేవకుని ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. అదే సేవకుడు పరిచర్యలో అనగా సంఘంలో వ్యవసాయం చేసేటప్పుడు రైతు ఏం చేస్తాడంటే వడ్ల గింజనే చల్లితే అవి మొలకలు వస్తాయి. అలాగని చెప్పి వడ్లతో పాటు ఈ కలుపు గింజలు అవి కూడా చల్లడు కదా, కలుపు రావాలని, ఆ చల్లినటువంటి గింజలు పాడు కావాలని వాటికి హాని కలగజేసేటువంటి వాటిని ఏమైనా చల్లడు కదా, ఆటోమేటిక్గా ఆ కలుపు అనేది ఆ వడ్ల గింజతో పాటు పెరుగుతూ ఉంటాయి. అలాగనే సంఘంలో కూడా ఇటువంటి కలుపు మొక్కలు ఉంటాయి. సంఘంలో సేవకుడు ఏం చేస్తాడంటే దేవుడిచ్చినటువంటి బాధ్యతను బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అంధకారంలో ఇదిగో బయట ఎలాగ జరుగుతుంది, అలాగ జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాల్సిమా, ఎప్పుడు కూడా అలర్ట్ ఉండాలి. బోర్డర్లో ఉన్నటువంటి సైనికుడు ఎట్లాగ అలర్ట్ ఉంటాడో అట్లాగా ఆత్మీయంగా మీరు అలర్ట్ ఉండాలి అని చెప్తా సేవకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంఘంలో ఉన్నటువంటి కలుపు మొక్కల గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు మన వాక్య ధ్యానం అదే ధ్యానించుకుందాము. మొదటిగా అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ఆ సంఘంలో దేవుని ప్రజల గురించి హెచ్చరిక చేస్తా క్రీస్తు గురించి, క్రీస్తు యొక్క త్యాగం గురించి, కలుపు మొక్కల చేత ప్రభావితం చేయబడి మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మరలా మూసుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటా ఉన్నప్పుడు సేవకుడు గట్టిగా ఆ మూసుకుపోయేటువంటి సమయంలో సేవకుడు వారిని గట్టిగా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. బలమైనటువంటి వాక్యాన్ని విత్తుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత బలమైనటువంటి వాక్యాన్ని విత్తేటువంటి వారు మనకి ఇప్పుడు చాలా తక్కువైపోయారు. అప్పుడప్పుడు నేను అనుకుంటా ఉంటా, ఇప్పుడు కూడా ఒకప్పుడు ఉన్నారు, అటువంటి దైవజనులు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటాం. ఇందాక కూడా అనుకున్నా దైవజనులను గుర్తు చేసుకొని అట్లాంటి సేవకులు ఉంటే కొంచెం మన ఆత్మీయ జీవితానికి, మన యొక్క మార్గానికి అవసరమయ్యేటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు కదా అని చెప్పనని వాక్యం మొదలుపెట్టే ముందే అనుకున్నా. ఇటువంటి వారు చాలా తక్కువైపోయారు. సేవకుడు ఆ సంఘానికి గట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అది మనకి కూడా అవసరం. ఎందుకంటే సంఘాల్లో ఇటువంటి దేవునికి విరోధంగా పోగైనటువంటి వారు సంఘంలోనే కొడతా ఉంటారు, ఎక్కడో బయట నుంచి రారు. వచ్చే పరిస్థితులు వస్తారనుకోండి, సంఘంలో కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వారి నుంచి మనల్ని ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలో లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాము. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏమంటా ఉన్నాడు? క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు ఏం చేసినంటే ఆయన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధిలో ఉన్నాం. అంతటి కృపను మనము ఇంత త్వరగా వ్యర్థం చేసి క్రీస్తు కానటువంటి మరొక విషయాలు, మరొక ఆత్మీయ మార్గాలు అటువంటి వాటి వైపు పరిగెత్తేటువంటి వాళ్ళు సంఘాల్లోనే బయలుదేరుతా ఉన్నారు. అన్యులు అనేటువంటి వాళ్ళు చెప్తారు, మీ చర్చిలో, మీ సంఘంలో ఉండేటువంటి వాళ్ళు మేము పోయే దగ్గరకు కూడా వస్తూ ఉంటారు అని చెప్పారు. మరి వీళ్ళు అక్కడికి పోవటానికి కారకులేదు. నిన్న మొన్నటి దాకా గట్టిగా బలంగా సేవకుని కంటే ముందే ఉరికి చేసినటువంటి వాళ్ళు పని ఇప్పుడు అక్కడికి ఎందుకు పోతా ఉన్నారంటే, వీళ్ళకి సంఘంలోనే ఎవరో చెప్పారు, ఎవరో సున్నం పూసినారు. అది తొందరగా వదిలిపోద్దా అంటే వదిలిపోద్దు. ఆడకి పోవాలా, ఆడ అంతా అనుభవించాలా, ఆడ చూడాలా, ఎదురు దెబ్బలు తినాలా, అప్పుడు ఆయన సన్నిధికి మాట్లాడాలి. సేవకుడు ఏమంటా ఉన్నాడంటే, క్రీస్తుని కాకుండా మరొక ఆత్మీయ మార్గాలు ఏమైతే మీరు వింటా ఉన్నారో వాటి తట్టుగా ఇంత తొందరగా ఎందుకు పోతా ఉన్నారు? ప్రభు గురించి చెప్పినప్పుడు చెప్తే ఎప్పుడుకో బల్బు వెలిగింది. ఆ ఓల్డ్ బల్బు ఉంటుంది, ట్యూబ్లైట్ ఉంటుంది చూడండి, కొట్టుకొని వీడు ఎలగపోతే వీడేమైనా చేస్తాడేమో అనే భయానికి లాస్ట్కి అది వెలుగుతుంది. అది ఎందుకంటే అట్లా కొట్టుకొని వెలుగుతుంది. అట్లాగా దేవుని సువార్తని చెప్పి ఎప్పుడుకో దేవుని వైపు తిరుగుతారు. అటువంటి మనుషులు మరొక సువార్త అంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఆత్మీయ స్థితి గురించి, ఆత్మీయ మార్గం గురించి, ఆత్మీయంగా వారికి మరొక తోవ చూపిస్తే దాని వైపు పుసిక్కి తిరుగుతారు. వెంబడే దాని వైపు తిరగటమే కాదు, అటే బయలుదేరతారు. అందుకే సేవకుడు అంటా ఉంటాడు, మీరెంత తొందరగా అటువైపు తిరుగుతూ ఉన్నారు ఎందుకు? నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. నేను రాత్రి భాగంలో వాక్యం చెప్పి, రాత్రి భాగంలో దేవుని దగ్గర ప్రార్థన చేసి ఇంత ప్రయాసపడితే నేను పడ్డటువంటి కష్టం అంతా సంవత్సరాలు, రోజులు, నెలల తరబడి కష్టపడితే ఈ స్థితిలో ఉన్నారు. నిన్న మొన్న విన్నటువంటి ఆ ఆత్మీయ స్థితి గురించి విన్నారో లేదో వెంబడే అడు తిరుగుతా ఉన్నారు. సేవకుడు ఆశ్చర్యపోవడం, సేవకుని వంత అవుతా ఉంది. ఏంది ఎట్లాగైతా ఉంది? ఎందుకు ఎట్లాగైతా ఉంది? క్రీస్తు కృపను బట్టి ఆయన సన్నిధిలో నిలబడతాం. మనలోనే బయలుదేరుతాం. ఎక్కడి నుంచో పని కట్టుకొని రారు, మనలోనే బయలుదేరుతాం. 7వ వచనంలో రాయబడింది, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఏం చేస్తా ఉన్నారు? క్రీస్తు యొక్క సువార్తని చెరిపేసేటువంటి వాళ్ళు అంటే క్రీస్తు కాకుండా మరొక విషయాలను ముందు పెట్టి ఆయనలో నుంచి తప్పించేటువంటి వాళ్ళు మీలోనే ఉన్నారు. ఏమైతా ఉంది? సంఘంలోనే బయలుదేరతారంట. గుర్తుపెట్టుకోండి, మనకు రక్షకుడు ఒకడు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా మీకు ఒకటి అడ్రస్ చెప్పాలా, ఒక గుర్తు చెప్పాలా? నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన మన రక్షకుడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు
ఆయన తప్పించి మరొక రక్షకుడు లేదు. కన్ఫామ్ కన్ఫామ్ కదా. అదే విషయాన్ని సేవకుడు చెప్తా ఉన్నారు. మేము ఏ సువార్తనైతే చెప్పినామో ఆ సువార్త తప్పించి మరొక దాని వైపు మీ హృదయాన్ని తిప్పొద్దు. అటువంటి పరిస్థితులు ఎదురుపడితే దానిని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీ హృదయాన్ని తిప్పొద్దు. మరొక సువార్త ఏదైతే వస్తుందో క్రీస్తు కాకుండా అటువంటి వాటిని మీరు అంగీకరించను వద్దు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. అది నేనే కాదు, పరలోకంలో నుంచి దిగొచ్చి చెప్పినా సరే మీరు నమ్మొద్దు. తర్వాత వచ్చిన చూసినట్లయితే మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఏమంటారండి? పరలోకంలో నుంచి దేవుని దూతలు కానీ లేకపోతే మేమే మరలా మాట మార్చి అది పుసుక్కున్న నాలుక తిరగక మేము ఏదో చెప్పినాం, యేసు ప్రభు కాదు మరి ఇంకొక ఆయన రక్షకుడు, ఇది ఆయన్నే నమ్మండి, యేసు ప్రభుని మర్చిపోండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాటిని మర్చిపోండి, ఇదిగో ఇంకొకరు చెప్తా ఉన్న దాన్ని నమ్మండి అని మేము చెప్పినాం అనుకోండి, నమ్మొద్దు. మేము అంతకు మునిపి ఏం చెప్పినాం? యేసు ప్రభు రక్షకుడు, తండ్రి దేవుని కుమారుడు. యేసు ప్రభు తండ్రి దేవుని కుమారుడు, యేసు ప్రభు రక్షకుడు. ఈ సువార్త కాకుండా మరి యొక్క సువార్త మేము తిరిగి మరలా చెప్పినట్లయితే మమ్మల్ని కూడా నమ్మద్దు. ఎందుకంటే మొదటి నుంచి మేము ఏదైతే చెప్పినామో దానినే మీరు అంగీకరించారు కదా, దానినే మంచిది. అంగీకరించినటువంటి ఆ సువార్తనే ఇక మీదటికి కూడా, అంటే చివరి గడియ వరకు ఈ క్రీస్తుని మీరు వెంబడించాలి. మేము మధ్యలో వచ్చేసి అరే తప్పైపోయింది ఇది కాదు ఇంకొకటి అని చెప్పి అన్నం అనుకోండి, మమ్మల్ని తోసేసి మేము మీకు ఇది వరకు ఏదైతే స్వార్థ చెప్పినామో ఆ స్వార్థని మీరు వెంబడించాలి. సేవకుడు సంఘానికి దగ్గరుండి అరటిపండు ఇది ఒలిచి ఎట్లా పెడతారు, అట్లాగా క్రీస్తు యొక్క సువార్తని ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరుస్తా ఉన్నారు. అంటే ఆత్మీయంగా క్రీస్తుల వాటిని ఎట్లాగంటే మొక్క నాటేటప్పుడు ఎరువేసి నీళ్లు పోసి దాని చుట్టూ ఫెన్సింగ్ చేసి ఎట్లాగ చేస్తారు దాని రక్షణ కోసం, అట్లాగా క్రీస్తునందున్నటువంటి వారికి సేవకుడు ఎలాగ చెప్తా ఉన్నాడంటే వారికి ఒక పటిష్టమైనటువంటి పునాది, ఒక సంరక్షణనిచ్చేటువంటి ఒక గొప్ప ఆత్మీయ వాక్యాన్ని వారికి చెప్తా ఉన్నారు. ఇదే ఫైనల్, ఇదే చివరి సువార్త. మొదటిది ఇదే, చివరిది ఇదే. క్రీస్తు మాత్రమే రక్షకుడు. మరొక ఇక లోకంలో మీకు ఎదురైతా ఉంటాయి. వాడు తాగేటోడు, మందు తాగేటోడు, బీడీ తాగేటోడు, సుట్ట తాగేటోడు, ఇక ఎవడెవడో వచ్చి ఏదేదో చెప్పిండు అనుకోండి, ఏ రక్షకుడు లేడు, ఏ విమోచకుడు లేదు, ఉన్నదంతా కూడా అబద్ధం. క్రీస్తు మాత్రమే రక్షకుడు, క్రీస్తు మాత్రమే విమోచకుడు, క్రీస్తు రక్తంలోనే మనకి విడుదల ఉంది. ఇది క్రీస్తు సువార్త. ఈ క్రీస్తుని మాత్రమే మీరు వెంబడించాలి. మరొకటి ఏది ఎవడు చెప్పినా సరే మీ జీవితాల్లో మీరు అంగీకరించనే వద్దు. అటువంటి వాటిని మీరు దగ్గరకు కూడా రానివద్దు. ఆ విషయాలని మీతో పాటు ఉన్నటువంటి వారే ఎలా తీసి చెప్తారు. ఎందుకంటే ఒక పట్టాణ సంఘంతో సహవాసం ఉండదు. ఏం చేస్తారంటే తిరిగే కాడ తిరుగుతూ ఉంటారు, పోయే కాడ పోతూనే ఉంటారు. అక్కడికి పోయి అవన్నీ తెచ్చి ఇక్కడ ఎవరైతే కొంచెం బలహీనంగా ఉంటారో అటువంటి వారికి ఆ విన్నవి చూసినవి వీళ్ళకి నాడుతూ ఉంటారు. వీళ్ళు ఆగుతారా? పోదాం. వీళ్ళకంటే అక్కడికే పోనీకి ప్రాణం ఉబలాట పడతా ఉంటారు. అందుకే మీరు ఇంత తొందరగా అటువైపు తిరుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. నేను రాత్రి భాగంలో వాక్యం చెప్పి ప్రార్థన చేసి కన్నీటితో దేవుని దగ్గర మొరపెడితే దేవుడిలోనే నిలిచి ఉండాలని వీళ్ళేంటి క్రీస్తుకి భిన్నమైనటువంటి స్వార్థ, ఆయనకి వ్యతిరేకమైనటువంటి వాక్యాలు విని ఆయనకు విరుద్ధంగా పోతా ఉన్నారు అని ఆశ్చర్యపోతా ఉంది. మీలోనే బయలుదేరతారు.
ఏమంటా ఉన్నాడు సేవకుడు గలతీయులకు 1వ అధ్యాయము 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. అంటే మేము ఇది వరకు చెప్పిన ప్రకారం మరలా చెప్తా ఉన్నాం, ఎవడు కూడా క్రీస్తు నుంచి వేరయ్యేటువంటి విషయాలని ఆ ప్రస్తావన తీసుకొస్తే వాడిని ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెట్టండి. అటువంటి వాళ్ళు సంఘాల్లోనే బయలుదేరతారు, మీ మధ్యలోనే ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఏంటంటే మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు చెప్తా ఉన్నా, అంతకు మునుపు అపోస్తులైనటువంటి పౌలు ప్రకటించిన సువార్త ఏంటంటే, తండ్రి దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు, నజరేయుడైనటువంటి యేసు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేస్తే మనకి పాప విమోచన పవిత్ర క్రీస్తు రక్తంలో నుంచి కలుగుతా ఉంది. ఈయన మీ రక్షకుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనకు విమోచకుడు. ఆమె ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి సంఘానికి మరొక్క మారు ఈ వెలుపల ఉన్నటువంటి తోడేళ్ల గురించి కాదు, కానీ సంఘంలో బయలుదేరేటువంటి సంఘంలో ఉన్నటువంటి తోడేళ్ల గురించి సేవకుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆత్మీయంగా అటు ఇటుగా ఉన్న వారి గురించి వారికి ఒక గట్టి దేవుని యొక్క జీవవాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విన్నటువంటి జీవవాక్యము వారిని గట్టిగా బలపరచాలి క్రీస్తులో. వాక్యం విన్నటువంటి మీకు దేవుని హెచ్చరిక ఏంటంటే, క్రీస్తుకి విరోధంగా ఏ ఆత్మీయ మార్గము, ఏ ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నా అది తుదకు ఏమవుతుందంటే అది పాపానికి, మన ఆత్మీయ జీవితానికి పతనానికి కారణం అవుతుంది. క్రీస్తు మాత్రమే, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్షణ మాత్రమే మనకి జీవితానికి స్థిరత్వాన్ని తెస్తుంది, మనకు విమోచన తీసుకొస్తుంది. ప్రభువైన యేసు మాత్రమే మన రక్షకుడు, విమోచకుడు. ఆయన తప్పించి మరొక స్థితిని కలిగి ఉండవద్దు. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ దయగలిగినటువంటి పాదముల యొక్క నాయన, మీ కృపను బట్టి తండ్రి, మీ సన్నిధిలో రక్షింపబడిన వారమందు మీ సన్నిధిలో తండ్రి ఉన్నటువంటి కొద్దిపాటి ఆత్మీయ జీవితము తండ్రి, బలహీనతల యందు అయ్యా ఈ లోకపు శ్రమల యందు కొట్టుమిట్టాడుచు ఉండగా మీ పరలోకపు బలమైనటువంటి వాక్యము చేత మమ్మల్ని అభిషేకించమని తండ్రి, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు ప్రాణము పెట్టి మరణమును జయించి తిరిగి లేచినటువంటి మనుషుని యొక్క రక్షకుడు, ఈ క్రీస్తు నందు తండ్రి అంతము వరకు ఈ నీ ప్రజలు తండ్రి స్థిరముగా నాటుకొని, మరొకటి లోకంలో ఉన్నది క్రీస్తు యొక్క సువార్తకి భిన్నమైనది అనగా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఏ ఆత్మీయతను కలిగి ఉండకుండా నీ ప్రజలను తండ్రి నీ ఆత్మీయతలో, నీ రక్షణలో స్థిరపరచు. వారికి తండ్రి అంతటి వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయమని పరిశుద్ధ దేవ మీ సన్నిధిలో ఈ విన్నపాలన్నిటినీ ప్రతిష్ఠిస్తూ ఉండగా నీ ప్రజలకు తండ్రి గొప్ప ఆత్మీయ వాక్యమును ప్రతిదినము అనుగ్రహించమని మీ ఆత్మ చేత ఈ పరిచర్యను బలపరిచి మీకు మహిమను తెచ్చుకోనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యింది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.